ఏపీ శాసన మండలిలో తిరుమల లడ్డూ ప్రసాదంలో వివాదంపై రచ్చ కంటిన్యూ అవుతోంది. కల్తీ నెయ్యి ఆరోపణలపై మండలిలో చర్చించాలని డిమాండ్ చేశారు వైసీపీ సభ్యులు. అసెంబ్లీలో చర్చిస్తామన్న మంత్రుల వ్యాఖ్యలను తప్పుబట్టారు వైసీపీ ఎమ్మెల్సీలు. మండలిలో కూడా ఈ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం దేవదేవుడిని వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. చైర్మన్ పోడియం దగ్గరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కూటమి సభ్యులు కూడా విపక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు పక్షాల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేశారు మండలి చైర్మన్. మరోవైపు మండలి వాయిదా తర్వాత చైర్మన్తో భేటీ అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీలు. శుక్రవారం సభలో జరిగిన విషయానికి సంబంధించి ఫుటేజ్ ఇవ్వాలని కోరారు. టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో రిలీజ్ చేయడంపై అభ్యంతరం తెలిపారు. అసలు ఎడిట్ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలన్నారు. ఫుటేజ్ కోసం అసెంబ్లీ అధికారులను ఆదేశించారు చైర్మన్. దీనిపై రియాక్ట్ అయిన అధికారులు మొత్తం ఫుటేజ్ లేదని సమాధానమిచ్చారు. దీంతో చైర్మన్ ఛాంబర్ బయట ఆందోళన చేశారు వైసీపీ సభ్యులు. రోజు ఇదే బిజినెస్ కాదు, కూర్చోండి. దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న ఏపీఎల్ కుటుంబాలకు సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 బీమా కవరేజ్ వర్తిస్తుంది. 2.5 లక్షల వరకు ఉన్న అన్ని ప్రొసీజర్లు బీమా మోడ్ కింద, మరియు 2.5 లక్షల నుండి 25 లక్షల వరకు మధ్య ఉన్న అన్ని ప్రొసీజర్లు ట్రస్ట్ విధానం కింద వర్తింపు చేయబడతాయి. అధ్యక్ష, సభా కార్యక్రమాన్ని ఈ రకంగా ఆటంకం చేసినందుకు అన్నిదా భావించకుండా వారిని దిగమనండి. అధ్యక్ష, మీ పైకి వచ్చి సభ పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా సభ్యులు వ్యవహరించడం అనేది తీవ్రంగా మీరు పరిగణించకపోయినట్లయితే ఈ సభా మర్యాద మంట కలిపిన వారు అవుతాం. అధ్యక్ష, ఖచ్చితంగా వారిని దిగమని మీరు ఆదేశించకపోయినట్లయితే ఇది సభ మర్యాదకి భంగం కలిగేది. అధ్యక్ష, సభ్యుల్ని కిందకి దిగమని అధ్యక్ష, పోడియం మీద ఎక్కితే అవసరమైతే మీరు మార్షల్స్ ని పిలిపించి వాళ్ళని దింపాల్సిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ప్రశ్న అడిగి సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసే ఈ సభ మర్యాదని మంట కలిపే పరిస్థితి సభ్యులకు కల్పిస్తూ ఉంటుంటే మీరు చూస్తా ఉండటం అనేది మంచి పని కాదు. అధ్యక్ష,